ఇప్పుడు ప్రిపేర్ చేశా కదా చియా సీడ్స్ వేసి జ్యూస్ అండి, ఏబీసీ జ్యూస్ అండి. ఇది మా వారి క్యారేజ్ ప్రిపేర్ అయిపోయింది. ఒక జాంకాయ, రైసు, పెరుగన్నము, ఇది కర్రీ అండి. ఆకుకూరలు ప్రిపేర్ చేశాను కదా, ఆకుకూరలు. ఈ రోజుకి వచ్చేసి మా వారి లంచ్ ఇదేనండి. ఓకేనా, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు చూపించాలనిపించింది, చూపించానండి. ఓకేనా, బాయ్ అండి. ఓకే, బాయ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా, నా రొటీన్ లాగ్ ఇదేనండి. చూడండి, వంటగదిలో ఇన్ని పనులు ఉన్నాయి. ఇంకా నా కోసం ఎదురు చూస్తున్న అంట్లు కూడా ఉన్నాయి. చాలా పనులు ఉంటాయండి. ఇప్పటివరకు మా వారికి క్యారేజ్ అయిపోయింది. ఇక మిగతా పని తర్వాత చూసుకుంటాను. క్యారేజ్ అయితే రిపేర్ అయిపోయిందండి. లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, ఇలాగా నేను ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటానండి ఒకేసారి. ఇది ఒక 4 రోజులకు వచ్చేటట్టుగా. చూడండి, జ్యూస్ కోసం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. బీట్రూట్, ఇవో క్యారెట్, ఒక దానిమ్మకాయ, ఒక యాపిల్.